సరేనైనా కాయ బాగా సైజు వచ్చింది, ఈసారి అన్న అప్పులు తీరిపోతాయి. ఈ మోకాళ్ళ అంపులతో నడచలేకపోతున్నాను నాయనా. ఓరి పెద్దోడా, ఏం నాయనా? ఏడుండవరా నాయనా, రారా నాయన ఈ చెట్టు కడిగి రారా. ఈ ముసలాడు ఎందుకు పిలుస్తున్నాడు, ఒకసారి పోదాం తెలుస్తుందిలే. ఇట్రా నాయన, కూర్చుందిరా. ఏం చెప్పు నాయనా, పిలిచినావు? ఈరోజు మీ తమ్ముడు బయట నుంచి వస్తున్నాడు నాయన. అయితే ఏం చేయమంటావు? పెద్ద పోతుమా కూడా వస్తున్నాడని ఊరంతా పెరిగి పందిరేయించమంటావా? ఏమిరా పెద్ద కొడుకు ఆ మాట అంటావు? ఇంకేం ఎగిరి గంతేయమంటావా? ఏమిరా చెల్లో వాడికి వచ్చిన ర్యాంకు లక్ష, నాకు వచ్చింది 100. వాడినేమో బడికి పంపించినావు, నన్నేమో బాయికాడికి పంపించినావు. దేనికైనా న్యాయం ఉండాలిరా నాయన. ఈ సిద్ధిరాజు నీతికి నిజాతికి కట్టు బానిసరా. నీకొచ్చింది 100, వాడికొచ్చింది 1,00,000. చెప్పురా నాయన, ఈ బానిసని ఏం చేయమంటావు? ఒరేయ్, అవి మార్కులు కాదురా, ర్యాంకులు రా. అమ్మ పిల్ల నా కొడుకు ఎంత మాట అన్నావు? తక్కువ మార్కులు వచ్చినోడికి ఎక్కువ ర్యాంక్ వస్తుందిరా. అమ్మా తెలియక అందరికి భోజనాలు పెట్టేసాను కదరా, తిన్నాడు వాడు ఏం చెప్పలేదే. అప్పుడు వాళ్ళందరూ నా కోసం పెడుతున్నాం అనుకున్నారులే. వాడేమో చదువు పక్కన పెట్టి మిగతా పనులన్నీ చేస్తున్నాడు వాడు. లేదు లేదైనా మొన్న ఏదో టెస్ట్ పాస్ అయినాడంట. ఒరేయ్, అది యూనిట్ టెస్ట్ రా, ఫైనల్ టెస్ట్ కాదురా. అమ్మ నా కొడక, అమ్మ తెలియకుండా ఊరంతా స్పీడ్ పనిచేయను కదరా. భోజనాలు కూడా పెట్టియాల్సిందిరా నువ్వు. రేపు ఏదో టెస్ట్ రిజల్ట్ వస్తుందని నేను రేపు పెట్టిద్దాం. అమ్మా అది బ్లడ్ టెస్ట్ రా. అమ్మ భోజనాలు సేవ్ అయినాయిరా. పెద్ద పోతుమా కూడా ఊరంతా పెట్టించేద్దామనే భోజనాలు మరి. నాయనా నా కొడుకు చిన్న కొడుకు వచ్చిండు చూడు. వాటి చూసి అన్న నాయనా. అమ్మా ఇంగులి పీసు. అవరే నాయనా. అవ్వా అవి అడుగు నాయనా, ఈ ఎండలకి ఎప్పుడో నాయనా. చిన్నోడా కూర్చుందిరా. ఒరి పెద్దోడా, చిన్నోడు కూర్చేయరా నాయనా. కూర్చుంటాడులే కింద, ముడ్డుకేం గుచ్చుకోవు గాని. కూర్చో. కూర్చోనైనా పైన కింద ఎండిపోయినావు. ఓకే డాడ్. అన్నా హవారు పైన కాదురా కింద. హో నో ఇంగ్లీష్ మ్యాన్. నాయనా నువ్వు ఇంతవరకు నా జీవితం నాశనం చేసింది చాలు, భూమి భాగాలు పనిచేసాయి. ఏనాయనా చేతులు పీసుకుంటున్నావు? భూమి భాగాలు పనిచేసాయి. ఇంకా పనిచేయి నాయనా, పంచాల్సిందే. ఏం తీసుకుంటున్నావు చేతుల? భూమి 5 ఎకరాలైనా నీకు 2, నీకు 2. మరి ఇంకోటి ఊరి చివరి పంగజం కొడుకునైనా. ఓ నువ్వు దాని దగ్గరికి ఎప్పుడు పోయావురా? అన్నా ఇన్నట్టు కాదు వేద్దాం కానీ రే, నేను పెద్దోడు కాబట్టి నాకు 3, నువ్వు చిన్నోడు కాబట్టి నీకు 2. ఆయన ఒప్పుకునేది ఇద్దరికి శిరసాగం రావాల్సిందే. పెడతా ఒప్పుకునేలా పెద్ద మనిషి రావాల్సిందే, మధ్య పెట్టాల్సిందే. ఏంద్రా మీ సమస్య? నన్ను ఎందుకు పిలిపించారు? మా నాయన నాకు 2 ఎకరాలు, మా అన్నకి 2 ఎకరాలు, పంకజంకి కొడుక్కి 1 ఎకరా ఇస్తా అన్న పెద్దయినా. నేనే పంకజం కొడుకు 2 ఎకరాలు. నా సమస్య నేను ఎవరికి చెప్పుకోవాలరా?